నగరంలో వాన వస్తే వరద ఖాయం, కాలనీలు మునగడం ఖాయం. ఇది అందరికీ తెలిసిందే. ఇందుకు కారణాలు మాత్రం అనేకం. నాలాల ఆక్రమణ, ప్రజలు బాధ్యతను మరిచి చెత్తను వేయడం, నిర్వహణ లోపాలు, ఇలా పలు కారణాలు ఉన్నాయి. ఇలా వరద ముంపునకు నగరంలో ఏ ప్రాంతం కూడా అతీతం కాదు. అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో పయనించే అతిపెద్ద బుల్కాపూర్ నాలా పరిస్థితి ఇప్పుడు అత్యంత దయనీయంగా మారింది. ఎంతంటే అది చూడగానే డంపింగ్ యార్డ్ అనే అనుమానం వస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఈ కారణంగా కొన్ని చోట్ల 50 అడుగుల వెడల్పు ఉండాల్సిన నాల 10వ వంతు కంటే తక్కువకు క్షీణించిన తీరుపై స్పెషల్ స్టోరీ. హైటెక్ సిటీ పరిసరాలు హైదరాబాద్లో అత్యంత బిజీగా ఉండే ప్రాంతం. గండిపేట, కోకాపేట, మణికొండ, రాయదుర్గం, ఫిల్మ్ నగర్, కృష్ణానగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఈ ప్రాంతాల్లో వాన పడితే వరద వెళ్లడానికున్న ఏకైక మార్గం బుల్కాపూర్ నాలా. ఎక్కడో శంకర్పల్లి మండలం బుల్కాపూర్ వద్ద ప్రారంభమయ్యే ఈ నాలా దాదాపు 44 కిలోమీటర్లు ప్రవహించి హుస్సేన్ సాగర్లో కలుస్తోంది. బుల్కాపూర్ నాలా ప్రవహించే ప్రాంతాల్లో ఆక్రమణలు పెరిగిపోవడం, చెత్తా చెదారం పేరుకుపోవడం, రిటైనింగ్ వాల్స్ లేనందున చినుకు పడితే ప్రజలకు అష్టకష్టాలు వచ్చి పడుతున్నాయి. ప్రధానంగా నాలాల్లో పేరుకుపోయిన వ్యర్థాలు వరద నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారాయి. ఫలితంగా వరద నీటితో సమీపంలోని నివాస ప్రాంతాలు, రహదారులు నీట మునుగుతున్నాయి. బుల్కాపూర్ నుంచి కిందకి ప్రవహించే నాలా మోకిలాకు చేరుకుంటుంది. చుట్టుపక్కల గ్రామాలు మురుగునీటి తరలింపునకు ఈ కాలువను వినియోగించుకుంటున్నారు. నార్సింగి సమీపంలో నగరంలోకి ప్రవేశించే నాలా అక్కడి నుంచి ప్రముఖ ఖరీదైన ప్రాంతాల గుండా ప్రవహిస్తుంది. ఖరీదైన ప్రాంతాలు కావడంతో నాలాకి ఇరువైపులా ఆక్రమణలు భారీగా పెరిగాయి. రాయదుర్గం, మణికొండ ప్రాంతాల్లో 50 అడుగుల వెడల్పు ఉండాల్సిన నాలా 10 అడుగులకు తగ్గిపోయింది. బంజారాహిల్స్ సమీపంలోని సయ్యద్ నగర్లో నాలా వెడల్పు 3 అడుగులకు మించి లేదంటే ఆక్రమణలు ఎంతలా సాగాయో అర్థం చేసుకోవచ్చు. సమీపంలో నివాస భవనాల నిర్మాణాలు జరగడం, వాటి వ్యర్థాలను నాలాలో వేయడం వంటి చర్యలతో కాలువ పూర్తిగా చెత్తతో నిండిపోయింది. ఇది వికారాబాద్ నుంచి వచ్చే నాలా. ఇక్కడ ఈ నీళ్లు వాటర్ వచ్చేది మన ఈ పిరంగొండ నాలకు వచ్చేది మొత్తం తెగిపోయింది. ఇది తెగిపోయి నీళ్ళు అక్కడ పట్టభూమి గౌటాన్ భూమి వదిలేసింది. పట్టభూమిలోకి వెళ్ళి అందరు పట్ట పొలాలన్నీ కొట్టేసింది. నీళ్ళు లేవు, ఏం లేవు, బోర్లు నీళ్ళు వస్తలేవు. ఇది మంచిగా ఉంటే పిరంగొండ నాలకు వచ్చేది. ఇది తెగిపోయింది కాబట్టి బోర్లు నీళ్ళు వస్తలేవు, పిరంగొండ నాలకు నీళ్ళు బంద్ అయిపోయింది. కిందికి కూడా మొత్తం నీళ్ళు వాటర్ లేవు. గండిపేట చెర్లకు కూడా వాటర్ వస్తలేవు. ఇంతకుముందు బాగుండేది, అన్ని బోర్లు నీళ్ళు పోసేది. ఇప్పుడు నీళ్ళు కూడా బంద్ అయిపోయినాయి సార్. ఇది అయిపోయింది సార్, మొత్తం బంద్ అయిపోయినాయి. ఇది కట్టిస్తామని చెప్పి కొండ ఈశ్వరరెడ్డి వచ్చిండు, 2 సార్లు వచ్చిపోయిండు. ఆయన కూడా తేలేడు. పడవ మీద నీళ్ళలో కూడా పోయిర్రు. సబితమ్మ కూడా వచ్చింది, సబితమ్మ కూడా ఏం చేయలేదు ఇంతవరకు. మహేందర్ రెడ్డి వచ్చిండు, 2 సార్లు కట్టిస్తామని చెప్పి, వాళ్ళు కూడా కట్టలేరు. ఎవరు రాజకీయ నాయకులు ఎవరు చేస్తలేరు. మనస్వార్థం గురించి వాళ్ళే వస్తురు, సైలెంట్గా చూస్తురు, అప్పటిదాకా పోతురు. ఎలక్షన్లు అప్పుడు వస్తురు, పోతురు. బంజారాహిల్స్, అహ్మద్ నగర్ ఫస్ట్ లాన్సర్ వద్ద దాదాపు 200 అడుగుల మేర చెత్తా చెదారం విపరీతంగా పేరుకుపోయింది. పైభాగం నుంచి వచ్చే నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చిన ప్రతి వస్తువు ఇక్కడ ఆగిపోయి నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారాయి. చెత్తా చెదారంతో నిండిపోయిన నాలా డంపింగ్ యార్డ్లా కనిపిస్తోంది. ప్లాస్టిక్ వస్తువులు, బాటిళ్లు, గ్లాసులు, వైర్లు, చీపుర్లు, మాస్కులు, పరుపులు, దిండ్లు, దుప్పట్లు, హెల్మెట్లు, మద్యం బాటిళ్లు, ద్విచక్ర వాహనాల విడిభాగాలు సహా ఎన్నో రకాల వ్యర్థాలు నాలాలో పేరుకుపోయాయి. ఖైరతాబాద్ కూడలిని ఆనుకుని ఉన్న నాలా పైవంతెన వద్ద టన్నుల కొద్దీ వ్యర్థాలు పేరుకుపోయాయి. దీన్ని గమనించిన హైడ్రా నెల రోజుల కిందే పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని జేసీబీ సాయంతో తొలగించి తరలించింది. అయినా మళ్లీ వ్యర్థాలు వచ్చి చేరాయి. ఈ చెత్తను ఇలాగే వదిలేస్తే వర్షాకాలం నేపథ్యంలో వాహన రాకపోకలకు అవాంతరం కలుగుతుందని భావించిన హైడ్రా మళ్లీ తొలగింపు ప్రక్రియ చేపట్టింది. 3 రోజుల పాటు జరిగిన తొలగింపులో 10 ట్రాక్టర్ల మేర వ్యర్థాలు తరలించినట్లు జీహెచ్ఎంసీ సిబ్బంది చెబుతున్నారు. हेलो, गुड आफ्टरनून सर. ये खैरताबाद नाला है. ये नाले में जो है ना पूरा चिंतल बस्ती, उधर मासप टैंक से पूरा कचरा आ रहा और इसके अंदर सोपे और चटाइयाँ, थर्माकोल और बाटला पूरे डाल दे रहे इसके अंदर. आज पूरा 2 दिन से काम करा रहे हम लोग. थोड़ा थोड़ा क्लियर हो रहा. पूरे मिनिमम तक जो है ना 9 ट्रैक्टर हो गए. ऑलरेडी जाली लगी, फेंसिंग पूरी लगा दी उन्होंने, फिर भी डाल दे रहे. पब्लिक घरों में उठा के डाल दे रहे. ये बारिश के दिनों हम लोग को परेशानी होती. చెత్త పేరుకుపోవడం, వెడల్పు తగ్గడం, భవన వ్యర్థాలు కలవడం, రిటైనింగ్ వాల్ లేకపోవడం వంటి సమస్యలతో నాలా ప్రవాహం ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా నాలాల్లో పేరుకుపోయిన వ్యర్థాల తొలగింపునకు కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నా ఫలితం లేకుండా పోతుంది.